కాకరకాయని చాలామంది ఇష్టపడి తినరండి. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా కాకరకాయని చేసి పెట్టండి అనే అంత టేస్ట్గా ఉంటుంది. కాకరకాయని తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలానే ఉన్నాయండి. ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఈ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ కాకరకాయని ఈ విధంగా టేస్టీగా ఒకసారి చేశారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టపడి తింటారండి. మరి లేట్ చేయకుండా ఈ కాకరకాయ కారపొడిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ఈ కాకరకాయ కారపొడిని 1 to 2 స్టెప్స్లోనే చాలా ఈజీగా చేసేయచ్చు. రెసిపీ తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి. ఫ్రెష్గా ఉండే కాకరకాయలని ఇక్కడ ఒక అరకిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాకరకాయలన్నింటినీ కూడా వాష్ చేసుకునేసి రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకుని ఈ కాకరకాయలన్నింటినీ కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవటం వల్ల లోపల ఉండే గింజలన్నింటినీ కూడా సపరేట్ అయిపోతాయి. ఇలా గింజలన్నింటినీ సపరేట్ చేసేసి రౌండ్గా ఉండే చక్రాలను మాత్రం వేరే ఒక గిన్నెలోకి తీసుకునేసి ఈ విత్తనాలన్నింటినీ తీసేయటం వల్ల చేదు అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసుకునేద్దాము. కడాయి ఒకటి పెట్టుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ అనేది పోసుకునేద్దామండి. ఆయిల్ అనేది చక్కగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయల్ని ఈ ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కాకరకాయ అనేది ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరే ఒక గిన్నెలో తీసుకునేసి ఇప్పుడు అదే నూనెలో ఒక 1/2 కప్ వేరుశనగ పప్పుల్ని కూడా వేసేసి వేయించేసుకోవాలండి. వేరుశనగ పప్పులతో పాటు ఒక 7-8 తెల్లపాయల్ని కూడా తోలు తీసేసి ఈ విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో వేయించేసుకుంటే సరిపోతుంది. కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకునేసేయండి. చక్కగా వీటన్నింటినీ చల్లార్చుకునేసేయాలి. అదే నూనెలో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఆయిల్లో వేయించేసుకోండి. ఇలా వీటన్నింటినీ పక్కన పెట్టుకొని వేరుశనగ పప్పులు చల్లారిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసి ఈ విధంగా పౌడర్ అనేది చేసి పెట్టుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న వేరుశనగ పప్పుల్ని ముందుగా మనం తయారు చేసి పక్కన పెట్టుకున్న కాకరకాయలో వేసుకునేసి కరివేపాకు అలాగే తగినంత ఉప్పు కారాన్ని కూడా వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారపొడి అనేది రెడీ అయిపోయింది. రెసిపీ అనేది తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా తయారు చేసిన కాకరకాయ కారపొడిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుందండి. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.